ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఆరాధనలో ప్రవేశించే ముందు దేవుని వాక్యం నుంచి ఒక లేఖన భాగం, కొన్ని వచనాలు చదువుకొని ఆ తర్వాత వాక్యం ధ్యానించి దేవుని యొక్క సన్నిధిలో మన ఆరాధనలు అర్పించుకుందాం. ఈ సమయంలో కీర్తన 103వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. Psalm 103 and we will read only 5 verses. ఈ 5 వచనాలు నేను గట్టిగా చదువుతాను, మీరు కూడా మీ స్థలాల్లో ఉండి గట్టిగా చదువుకోండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయనని దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున ఈ సాయంకాల వేళల్లో మీ పాద సన్నిధిలో చేరి నమస్కరించి స్తుతించి ఆరాధిస్తున్నాం. మా జీవిత యాత్రలో మరొక వాచ్ నైట్ సర్వీస్ను మీరు అనుగ్రహించారు. అయినా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి భద్రపరిచి మీ దయను కృపను మా పట్ల చూపించారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మరి వాచ్ నైట్ సర్వీస్ సందర్భంగా మీ పాద సన్నిధిలో చేరి వినయ మనస్కులమై ఆరాధించి స్తుతించలాగున మీరు మా అందరికీ సహాయం చేస్తుందిగా వేడుకొంచున్నాం. వాక్యపు వెలుగులో మేము ఆరాధించగలిగేటట్లు సహాయం చేయండి. ఈ విధంగా ఈ సంవత్సరాన్ని ముగించుకొని నూతన సంవత్సరంలో మేము మీ కృప చొప్పున ప్రవేశించగలిగేటట్లు సహాయం చేయండి. గతించిన సంవత్సరంలో ఏదైతే మేళ్లు మహోపకారాలు మీరు మాకు అనుగ్రహించారో ఆ ఆశీర్వాదాలన్నింటినీ బట్టి మీ యొక్క సన్నిధిలో మేమంతా ఆరాధించినట్లు ఆరాధన ఆత్మను నాకు మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని దీవించండి. మరి ఎవరైతే మీ ప్రజలు ఈ సంఘంలో ఉంటూ వారి వారి గృహాల్లో ఈ యొక్క పాండమిక్ని బట్టి మరి మీ యొక్క మందిరానికి రాలేనటువంటి స్థితిలో ఉంటున్నారో వారందరినీ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఏ అంతరాయం లేకుండా చక్కగా అన్ని సవ్యంగా జరిగి తద్వారా మేము ముందుకు వెళ్ళగలిగేటట్లు సహాయం చేయవలసిందిగా వేడుకొచ్చున్నాం. మీరు అనుగ్రహించినటువంటి మంచి సమయానికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి కీర్తన మనందరికీ బాగా తెలిసినటువంటి కీర్తనే. నా దృష్టిలో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన అని అనుకుంటాను. ఎందుచేతనంటే ఈ కీర్తనను సాధారణంగా మరి సంవత్సరాంత దినంలో చివరి గడియల్లో చదువుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఈ కీర్తన ద్వారా స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుంది. తద్వారా వారు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో వారు చక్కగా ఆరాధించడానికి ముందుగానే సిద్ధపరిచినటువంటి ఆహారం లాంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మనకెంతో మేలు కలుగుతుంది. ఆ విషయం గురించి మీకు తెలిసినటువంటి విషయమే. అయితే మన జీవిత యాత్రలో ఈ సంవత్సరం అంటే 2020 అయిపోయింది. అది ఇక మళ్ళీ రాదు. అందుచేత ఈ సంవత్సరం గురించి మనం ఏదైతే మరి అనుభవిస్తూ వచ్చామో సంవత్సరం మూలంగా సంవత్సరంలోనూ వాటన్నిటి విషయంలో దేవునికి
కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకోవాలి. మరి ముఖ్యంగా మనం ఎరిగినటువంటి సంవత్సరాలన్నిటిలోకి ఇది చాలా గుర్తుంచుకోవలసినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరాన్ని ఎవరూ మర్చిపోలేం. ఎందుచేతనంటే ఇది చాలా బాధాకరమైనటువంటి సంవత్సరంగా మనం ఎరుగుదాం. తర్వాత ఎంతో అనారోగ్యాన్ని మనుషులకు కలిగజేసిన సంవత్సరంగా ఉంటుంది. అనారోగ్యంతో పాటు మరణాన్ని కూడా కలిగించినటువంటి సంవత్సరంగా ఉంటుంది. అందుచేత ఇది చాలా గొడ్డు సంవత్సరం. మనం దేవుని కృప వల్ల గడిపేశాం. మనకు తెలిసినంత వరకు ఇలాంటి సంవత్సరం ఇంకోటి మనం ఎరుగం మన యొక్క జీవిత యాత్రలో. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి జీవితాల్లో చాలా భయానకమైనటువంటి పరిస్థితులను ఇది కలిగించింది. ప్రజలు అనుభవించారు. చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది, అంటే చనిపోవలసి వచ్చింది. మరి చనిపోయినటువంటి వారు చనిపోయారు. మన్నులో మన్నుగా వాళ్ళు మంటి పాలైపోయారు. కొంతమంది కాల్చబడ్డారు. ఏది ఏమైతేనే మనం ఇంకా సజీవ లెక్కలోనే ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి సంవత్సరం గడిచిపోయింది. మరి వచ్చే నూతన సంవత్సరం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. అసలు 2020 అనే సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సరం ఇంత భయంకరంగా ఉంటుందా అని మనలో ఎవరైనా ఊహించామా? ఎవ్వరూ ఊహించలేదు. అది ఊహించే విషయం కాదు. కానీ దేవుడు తన ప్రజలకు మరి ముఖ్యంగా ప్రవక్తలైనటువంటి వారికి ముందుగానే అనేక విషయాలు, రాబో సంవత్సరాల్లో జరిగే విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. అవి ఈ రోజున వాక్యం ద్వారానే మనకు అర్థమవుతాయి. కానీ మనం వాటిని గ్రహించలేకపోతున్నాం. మరి రాబో సంవత్సరం ఎట్లా ఉంటుంది, రాబో సంవత్సరాలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే అవి ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటాయనే చెప్తున్నారు అంతా. ఎంచేతనంటే వేదనలకు ప్రారంభం అనే విషయం బైబిల్లో వ్రాయబడ్డది. బహుశా మన తరంలో, మన ఏరాలో ఇది ఈ విధంగా ప్రారంభమైపోయిందేమో. అంచేత మనం ప్రారంభ దినాల్లోనే ఉన్నామేమో. ఇంకా గడ్డు సంవత్సరాలు రాబోతున్నాయేమో. ఇంకా భయానకమైనటువంటి మరణ సంబంధమైనటువంటి మరణాన్ని మాత్రమే మనుషులకు కలగజేసే ఆ వ్యాధులు, వైరస్లు రాబోతున్నాయేమో అని మనం గ్రహించాలి. అందుచేత మరి ఈ సంవత్సరం గడిచిపోయింది మన జీవితంలో. రాబోయే సంవత్సరం ఎట్లా ఉంటుందో మనం ఊహించలేము. అయితే మనం ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మన సంఘాలను, మన స్నేహితులను, మన బంధువులను, మనకు నిలబడేటువంటి వారిని, మన రక్త సంబంధులను, ఎంతో మందిని ఆయన కాపాడుతూ వచ్చాడు. మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఒక సందర్భంలో ఇంత భయంకరమైనటువంటి పాండమిక్ వచ్చినప్పుడు నేను ఇంకా బ్రతికున్నానా, మేమింకా బ్రతికున్నామా అనే ప్రశ్న ఎదురవుతుంది. అవును, బ్రతికే ఉన్నాం. ప్రపంచంలో ఎంతో మంది మనకంటే గొప్పవారు చనిపోయారు. మనం వారికంటే నీతిమంతులం కాదు, వారికంటే పరిశుద్ధులం కాదు, వారికంటే దైవ జ్ఞానం కలిగినటువంటి వారం కూడా కాదు. వారు చనిపోయారు, ముందుగా వెళ్ళిపోయారు. మనం ఇంకా ఈ విధంగా జీవిస్తున్నాము అంటే అది దేవుని కృపే. ఒక విశ్వాసిని పట్టుకొని మనం ఇదే ప్రశ్న వేసామనుకోండి, ఆ విశ్వాసి ఏమంటాడు? మహాదేవుని యొక్క మహాకృప చేతనే నేను జీవిస్తూ ఉన్నాను. నా గొప్పతనం ఏమీ కాదు, నా ఆరోగ్యం కాదు,
ఆ మహాదేవుని యొక్క మహాకృప చేత నేను ఈ విధంగా జీవించగలుగుతున్నాను ఈ భయంకరమైనటువంటి వైరస్ 19 కోవిడ్-19 నుంచి అని చెప్తాడు. మరి దానికి నువ్వేం చేస్తావయ్యా, ఏం చేస్తావంటే, ఆ దేవుని సన్నిధిలో నేను ఆయనకు వందనాలు సమర్పిస్తాను. రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన సన్నిధిలో ఆయన ప్రజల మధ్య ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మరి అంతకంటే ఇంకేం చేయలేవా అంటే, ఏమి చేసినప్పటికీ అది దీనికంటే గొప్పది కాదు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో నేను అర్పించినటువంటి ఆరాధనే అది ఆయనకిష్టమైనటువంటి బలి, ఆయనకిష్టమైనటువంటి బలులుగా ఉంటుంది అని చెప్తాడు ఒక విశ్వాసి లేక ఒక విశ్వాసురాలైన. అందుచేత ఈ విషయాల్ని బట్టి మనం ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా బయటికి వచ్చాం. దేవుని చిత్తమైతే కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఇది ఆయన కృపను బట్టి జరుగుతుందని ఎరిగినటువంటి వారంగా మనం ఆయన సన్నిధిలో ఆరాధించ బద్దులమై ఉంటున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనం బ్రతికి ఉన్నామంటే ఇది ఆశ్చర్యమే. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల చనిపోయే వారి కంటే మనం గొప్పవారం కాదని ఇందాక అనుకున్నాం. అందుచేత ఏ విశ్వాసినైనా సరే మీరు ఈ ప్రశ్న వేస్తే ఆయన చెప్పే జవాబు నేనేమి ఇవ్వగలనండి, ఎటువంటి అర్పణలు అర్పించి ఆయనను ఆ విధంగా ఆయన యొక్క కోరికను తీర్చగలను అని చెప్తాడు. నిజమే, మనం ఎంత ఇచ్చినప్పటికీ రుణస్థులమే. ఆ రుణం ఆ విధంగా ఉండిపోవలసిందే తీరక. దేవుని వాక్యములో మాట ఉంది, రక్షణ నిమిత్తమై ఆ మాట వాడాడు. అయితే ఈ విషయంలో కూడా ఇది కూడా ఒక రక్షణే, భూ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి. ఎందుకంటే ఈ పాండమిక్ ద్వారా ప్రపంచంలో పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు ఒక్కరేంటి అన్ని రకాల స్త్రీ పురుషులు అన్ని వయస్కుల వాళ్ళు చనిపోయారు. అందుచేత ఇది మామూలు పరిస్థితి కాదు. మన తండ్రుల కాలంలో వాళ్ళు ఎరగరిది, మన కాలంలోనే మన తరంలోనే వచ్చింది. ఇంకా ఏమేమి రాబోతున్నాయో అనే విషయానికి వస్తే మరి అది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిగా ఉండొచ్చు. విశ్వాసులైనటువంటి మనం ఈ సందర్భంలో ఆయన సన్నిధిలో చేరి మరి ఆయనకి ఇచ్చేది ఏంటంటే విలువైనటువంటి మన వందన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, ఆరాధనలు ఇవి మాత్రమే. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అదే పని చేశాడు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు గాని, పరిశుద్ధులు గాని, దైవజనులు గాని, ఇంకా దేవుని ఎరిగినటువంటి ప్రజలు గాని ఇదే విధంగా ఆరాధించి స్తుతించి కనపరిచారు. అఫ్ కోర్స్ పాత నిబంధన కాలంలో బలులు, అర్పణలు, నైవేద్యాలు అర్పించి ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి మేళ్లు మహోపకారాలు బట్టి ఆయనకు అర్పణలు తీసుకుని వెళ్ళేవారు. మనం ఈ రోజున అటువంటి బలి అర్పణ అర్పించే పరిస్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధానాన్ని ఉంచలేదు. ఆయనే వన్స్ ఫర్ ఆల్ ఒక గొప్ప బలియాగాన్ని చేసి దేవుని సన్నిధిలో మధ్యపు గోడను కూలద్రోసి మనందరినీ ఉభయులను ఆయన ఆ విధంగా దేవునితో సమాధానపరిచాడు. అటువంటి కార్యం జరిగింది కాబట్టి కేవలము మనం యెహోవా ఫలము భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఆయన సన్నిధిలో మనం ఆరాధించాలి. అయితే ఈ ఆరాధన క్రమంలో దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన చేసిన మేళ్లు, మహోపకారాలు,
ఇంకా అద్భుతాలు ఉంటాయి మన జీవితంలో. కొంతమందిని సాక్ష్యం చెప్పమంటే ఈ సంవత్సరం జరిగినటువంటి అద్భుతాలు చెప్తా. ఎటువంటి అద్భుతాలు చేశాడో నా దేవుడు అనే విషయం మన జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా అటువంటి చేశాడు. నా జీవితంలో కూడా చేశాడు. వీటన్నిటిని బట్టి ఆయన పాద సన్నిధిలో మనం కన్నీటితో ఆయన సన్నిధిలో ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు అదే చేశాడు. ఈ దావీదు రాసినటువంటి కీర్తన సాధారణంగా సంవత్సరాంతంలో చదువుకుంటారని చెప్పాను కదా. ఇది ఆరాధించడానికి విశ్వాసులకు ప్రేరణను కలిగిస్తుంది, స్ఫూర్తిని కలిగిస్తుంది. అటువంటి మాటలు ఇందులో వ్రాసుకుంటూ వచ్చాడు. తర్వాత ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన రాజుగా ఉన్నప్పుడు బహుశా రాసి ఉంటాడు అనే విషయం చాలామంది చెప్తూ ఉంటారు. రాజు అయిన తర్వాత ఎన్నో రాజకార్యాలు ఉంటాయి, కుటుంబ కార్యాలు ఉంటాయి, దేశ సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి ఆయన ఈ విధమైనటువంటి ఆరాధన దేవుని సన్నిధిలో చేయటానికి పూనుకున్నాడంటే అది చాలా మనకి ఒక మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు దావీదు ఇక్కడ. మనుషులకు కాదు, తన దేశానికి కాదు, తన సింహాసనానికి కాదు, మరి ఇక దేనికి కాదు, దేవునికే ప్రథమ స్థానం ఇచ్చాడు. అన్ని పక్కన పెట్టేసి ఆయన ఈ విధంగా ప్రారంభించాడు. అయితే ఈ కీర్తనలో రాయబడినటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించి ఆయన పలుకుతున్నాడు? తన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడా? కాదు. లేక తన దేవుని సన్నిధికి వెళ్లి దేవాలయంలో ఉన్నటువంటి ఆ పెద్దలు, భక్తులు, పరిశుద్ధుల సంఘంలో ఆయన నిలబడి ఈ విధంగా ఆరాధన చేయండి అని చెప్పాడా? అలాగూ చేయలేదు. లేక తన సైన్యాన్ని, సైన్యాధిపతులను నిలవబెట్టి వారిని అడ్రస్ చేశాడా? చేయలేదు. ఎవరిని అడ్రస్ చేశాడు, ఎవరితో ఈ మాటలు పలుకుతున్నాడు అనే విషయం మనం ధ్యానిస్తే మనందరికీ తెలిసిందే. ఎవరితోనూ చెప్పట్లే, గాని ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణాన్ని పురికొల్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ నా దేశంలో ఉన్నటువంటి ప్రజలారా యెహోవాను స్తుతించండి, సైన్యాధిపతులారా యెహోవాను స్తుతించండి, లేకపోతే నా కుటుంబ సభ్యులారా మీరు యెహోవాను స్తుతించండి అని వాళ్ళెవరికి చెప్పట్లేదు. మొట్టమొదట ఆయన తనకు తానే చెప్పుకుంటూ బోధించుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. ఇది ఆయన చెప్పింది. అంటే తాను గ్రహించాడు తనకి ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. ఈ ప్రాణాత్మ దేహాలతో నేను దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ఆ ప్రాణాత్మ దేహాల్లో ఆత్మ ఎప్పుడు సిద్ధమే దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి. శరీరం మాత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పినట్లు ఏ విధంగా ఉంటుందంటే, శరీరం ఈ లోకాన్ని ఇష్టపడుతుంది, శరీర ఇచ్చని ఇష్టపడుతుంది. అందుచేతనే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణములను గూర్చి చింతించకండి. ప్రాణములు ఎప్పుడూ ఆ విధంగానే చింతిస్తూ ఉంటాయి. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని ఒక ధనవంతుడు ఆ విధంగా చెప్పుకున్నాడు. ఈ ప్రాణం ఎప్పుడు సుఖాన్ని, సంతోషాన్ని కోరుకుంటుంది. అదే సమయంలో చింతిస్తుంది కూడా. రేపటిని గూర్చినటువంటి చింత ఈ ప్రాణానికి ఉంటుంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే విషయం రేపటి గురించినటువంటి చింత 6వ అధ్యాయంలో చూస్తే కనిపిస్తుంది.
అందుచేత ప్రాణం ఏ విధంగా ఉంటుందంటే తటస్థంగా ఉంటుంది. ఆత్మ అయితే సిద్ధమే. ఇక శరీరం విషయానికి వస్తే, శరీరం మాత్రం అది ఎప్పుడు శరీరేచ్ఛలు, శరీర ఆశలు, లోకేచ్ఛలు, లోకాశలు, నేత్రాశ, శరీరాశ, ఆ జీవపు డంబం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ భయంకరమైనటువంటి ఇచ్ఛ ఈ శరీరం ద్వారా కలుగుతుంది. శరీరం ద్వారా కలిగేవి ఇంకా చాలా ఉన్నాయి. చాలా త్వరగా కలుషితమైపోతుంది శరీరం. చూపు ద్వారా కలుషితమైపోతుంది. మాట ద్వారా కాలుష్యాన్ని మూటగట్టుకుంటుంది. పాపాన్ని, కీడును నోటి ద్వారా, కంటి ద్వారా, చేతుల ద్వారా, కాళ్ల ద్వారా చేసేస్తుంది. ఆ హృదయము, ఆ మనస్సు, ఆ యొక్క బ్రెయిన్, ఇవన్నీ శరీర సంబంధమైనవే. అందుచేత శరీరం సరిగా లొంగదు. అందుచేత దావీదేం గ్రహించాడంటే, శరీరాన్ని నా శరీరమా యెహోవాను స్తుతించుము అనకుండా, ఆత్మ ఎలాగూ సిద్ధమే. అది ఆత్మ ఎప్పుడు చాలా సంసిద్ధంగా ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే ఈ ప్రాణాన్ని ఆయన సంబోధించుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయనకి తెలిసినటువంటి సత్యం ఏంటంటే, దావీదుకు తెలిసినటువంటి సత్యం, ఈ ప్రాణం చెప్తే వింటుంది, దేవుని మాటలంటే ఇష్టపడుతుంది, ఆత్మీయమైనటువంటి సంగతులంటే ఆత్మకు సహకరిస్తుంది. శరీరంలా కాదు. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఈ ప్రాణం చెప్పినప్పుడు గ్రహించి వినే స్వభావం ఉంది ప్రాణానికి. అయితే దావీదు యొక్క తాపత్రయం ఏంటంటే, నేను నా యొక్క ఆత్మతో స్తుతించగలను, నా యొక్క ప్రాణంతో స్తుతించగలను, కానీ నా శరీరంతో స్తుతించలేకపోతున్నాను. అందుచేత నా ప్రాణాన్ని లొంగ తీసుకుంటాను అని తాను సిద్ధపరచుకుంటున్నాను. తద్వారా ప్రాణాత్మ దేహాలతో ఆయన సన్నిధిలో నేను స్తుతించాలి, నా హృదయాన్ని కుమ్మరించుకోవాలి అని ఆయన ఏం తలంచాడంటే, తన ప్రాణానికి ఆయన తెలియజేసుకుంటున్నాడు. తన ప్రాణాన్ని సిద్ధపరిస్తే ఇక శరీరం ఆటోమేటిక్గా సిద్ధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాణమే తెలియజేస్తుంది. ఆ విధంగా ఒక కొత్త విషయాన్ని, ఉపాయాన్ని ఆయన మరి ఆ దేవుని ద్వారా పొంది, ఆ ఉపాయం ద్వారా, నా ప్రాణమా నువ్వు చాలా జాగ్రత్తగా విను, యెహోవా ఉన్నాడు, ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మాటలు విను, ఆయన నన్ను రాజుగా చేశాడు, నేను సుమారుగా 100 గొర్రెలో 50 గొర్రెలో ఉండేవి, దాన్ని మేపుకుంటూ, ఆ మందను మేపుకుంటూ ఉండేవాడు. నన్ను ఇప్పుడు ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా చేసి కూర్చుండబెట్టాడు. ఎన్నో మేళ్లు మహోపకారాలు చేశాడు. వాటన్నిటినీ నువ్వు మర్చిపోతున్నావు, జ్ఞాపకం తెచ్చుకోవు. నీ యొక్క స్నేహితుడైనటువంటి శరీరము అంతే, గాని నువ్వన్నా కాస్త మాట వింటావు అనే దృక్పథంతో నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగం సర్వమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక, ఆయన ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన ఉపకారమే చేస్తాడు. ప్రభు, దేవా అని ఆయన సన్నిధి దగ్గరికి వెళితే ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు. ఆయన కోపము క్షణం మాత్రమే ఉంటుంది. ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు జీవితాంతం ఉంటాయి. ఇటువంటివన్నీ దావీదుకు బాగా తెలుసు. అందుచేత తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఎవరినో సిద్ధపరచట్లేదు, తాను ఆరాధనకు సిద్ధపరచుకుంటున్నాడు. ఆ విధంగా చేసినటువంటి ఆరాధన ఆయన దృష్టిలో ఇంపైన సువాసన గల హోమముగా ఆ దేవుని సన్నిధికి చేరిపోతుంది. ఎప్పుడు ప్రాణాత్మ దేహాలు ఇవన్నీ ఆయన సన్నిధిలో పడవేసుకొని ఆయన ఆరాధించడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనగా ఆయన గుర్తించాడు. అందుచేత అదే విషయం
ఇక్కడ రాసి మన కోసం, ఈ తరం వారి కోసం, రాబో తరం వారి కోసం, అనేక తరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తనగా ఉంటుంది. ఇది మామూలు కీర్తన కాదు, చాలా వెరీ వెరీ స్పెషల్ సాంగ్ ఆఫ్ వర్షిప్. ఇక్కడ ఆయన ఏమంటున్నాడో మనకి తెలిసినటువంటి విషయమే. అదేంటంటే దయచేసి కీర్తన 103వ అధ్యాయం చూడండి. సిద్ధపరుచుకునే సందర్భంలో ఆయన కొన్ని విషయాల్ని తన ప్రాణానికి అలాగే మనకి ప్రపంచానికి గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిది 3వ వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీ దోషములు, మనిషి చేసేది తెల్లవారితే దోషక్రియలే. దోషం అంటే పాపమే. నీ పాపములు ఎవరు క్షమించగలరు భూమి మీద? నా సహోదరులు క్షమించలేరు. కొన్ని సందర్భాల్లో నా తల్లిదండ్రులు కూడా క్షమించలేరు. ఈ లోకస్తులైనటువంటి వారు, నా స్నేహితులు, బాగా క్లోజ్గా ఉండేవారు కూడా క్షమించరు. కానీ నా సృష్టికర్త, నా దేవుడు, నా ప్రభు అయినటువంటి ఆ మహాదేవుడు మాత్రమే నా యొక్క దోషములన్నింటినీ క్షమించేవాడు. ఆ తర్వాత నా సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సంకటములంటే ఈ లోకంలో మనకి అనేకమైనటువంటి వ్యాధి బాధలు వస్తుంటాయి, రకరకాలైనటువంటి గాయాలు తగులుతుంటాయి, రకరకాలైనటువంటి అస్వస్థతలు కలుగుతూ ఉంటాయి. ఇంకా ఎన్నో ఈ భూమి మీద. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్, దీని నుంచి మనల్ని తప్పించాడు కాబట్టి ఆయన సన్నిధిలో కూర్చున్నాం. నీ సంకటములు ఎన్నో ఉన్నాయి. సంకటాలు మీకు తెలుసు. కొన్ని చెప్పుకోలేనటువంటి సంకటాలు మనిషి అనుభవిస్తుంటాడు. చాలామంది తమ సాక్ష్యాల్లో చెప్పారు, నేను ఫలానా అనారోగ్యంతో నేను బాధపడుతుంటే దేవుడు నేను ప్రార్థించినప్పుడు నా మొర ఆలకించి నా సంకటాన్ని కుదిర్చి వేశాడు. నేను దీనితోనే నశించిపోతానేమో అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆయన ఆ విధంగా నాకు చేయలేదు. ప్రార్థించినప్పుడు ఆయన నా యొక్క భయంకరమైనటువంటి ఏ వైద్యుడు కుదర్చలేనటువంటి సంకటాలన్నింటినీ తీసివేశాడు. నాకు స్వస్థత అనుగ్రహించాడు. అందుచేత నేను ఈరోజు దేవుని సాక్షిగా నిలబడ్డాను అని చెప్పేవాళ్ళు కోకొల్లలు. అలాగే కూర్చున్నటువంటి మీలో కూడా మీ సంకటములు, నా సంకటములు కుదిర్చేవాడు, సరిచేసేవాడు, స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం అనుగ్రహించేవాడు ఆయన నీ సంకటములన్నీ కుదిర్చేవాడు. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించున్నాడు. సమాధి అంటే క్రైస్తవులైనటువంటి మనకి తెలియనటువంటి ఒక విషయం. అది సమాధి అంటే మనందరికీ తెలుసు. అది అంతిమ యాత్రలో జరిగించేది, మనిషి యొక్క జీవితాంతంలో జరిగేది. చనిపోయినటువంటి మనిషిని తీసుకుని వెళ్ళి ఒక 3/6 సైజ్ గుంట తవ్వి కాఫిన్ బాక్స్లో మనల్ని పెట్టి మూసివేసి ఆ విధంగా చివరి ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇచ్చేసి మట్టి దాని మీద కుమ్మరిస్తారు, లేకపోతే దాని మీద తోస్తారు. ఆ తర్వాత సమాధిలాగా ఒక ఏర్పాటు చేస్తారు. అది సమాధి. ఆ పైన ఎంత డెకరేషన్ తర్వాత చేసిన సమాధి. ఆ సమాధి మనందరికీ ఒకరోజు రావలసి ఉంది. సమాధిలో మనమంతా పెట్టబడవలసినటువంటి వారమే. అయినప్పటికీ ఆయన చిత్త ప్రకారంగా ఆయన టైంలో మన సమాధి జరగాలి. కానీ ఈ లోపులోనే సైతాన్ ఏం చేస్తాడంటే, వీలైనంత తొందరగా వీడింకా దేవునిలో పూర్తిగా ఎదగకముందే, వీడు దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించకముందే, వీడింకా సువార్త ఇతరులకు చెప్పి ఆత్మను రక్షించకముందే, దేవుని యొక్క పని చేయకముందే ఏదో విధంగా వీణ్ణి సమాధిలోనికి దించుతాను, నేను పూనుకోవాలి అని వాడు ప్రయత్నం చేస్తుంటాడు.
మన యొక్క కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. కానీ మధ్యలో వీడు చుట్టూ తిరుగుతుంటాడు. మరణం ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో మరీ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. మాస్క్ లేకపోతే మరణం వచ్చేలా ఉంది. ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతే మరణం వచ్చేలా ఉంది. శానిటైజ్ చేసుకోకపోతే చేతులు మరణం సంభవించే స్థితిలో ఉంది. ఇవన్నీ ఈ మరణం అనేది మన చుట్టూ మన ప్రపంచంలో మరీ విరివిగా ఈ రోజుల్లో తిరుగుతుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపామయుడిగా సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. అంటే ఏమిటి? విమోచించేశాడు అని కాదు, విమోచిస్తూ ఉన్నాడు. ఈరోజు విమోచించాడు, రేపు విమోచిస్తాడు, రాబో రోజుల్లో కూడా విమోచిస్తాడు. విమోచించుచున్నాడు. గతంలో విమోచించాడు, నిన్న విమోచించాడు, మొన్న విమోచించాడు. నీవు పుట్టినప్పటి నుంచి నేను విమోచిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి నిన్ను శత్రువు సైతాను నరకాగ్నిలో పడవేయటానికి, లేదా నీవు ప్రభువును నమ్మకుండా ఉంటే చాలది, నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు అనే దృక్పథంతో వాడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ మరణపాశాలు పట్టుకుని తిరుగుతుంటాడు. దాన్ని దేవుడు ఒప్పుకోడు. అటువంటి మరణాన్ని సంభవించకుండా ఆయన చేస్తున్నాడని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణంని విమోచించుచున్నాడు. అంటే మరణం నుంచి నీ ప్రాణము, నీవు మరణించకుండా నీ ప్రాణమును విమోచిస్తున్నాడు. తర్వాత కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు చూడండి, ఈ లోకంలో కిరీటాలని రాజులు ధరిస్తారు, చక్రవర్తులు ధరిస్తారు. పూర్వకాలం రాజులంతా కిరీటాలు ధరించేవారు. ఇప్పటికీ బ్రిటన్లో క్వీన్ ఎలిజబెత్ II ఆమె అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ధరించాల్సి వస్తుంది, ధరిస్తుంది. ఆ సంగతి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆమెకు ప్రత్యేకమైనటువంటి కిరీటం ఉంటుంది. అలాగే చాలా మంది రాజులకు ఉంటాయి. ఈ విధంగా భూ సంబంధమైనటువంటి మనుషులు భూ సంబంధమైనటువంటి కిరీటాలను ధరిస్తూ ఉంటారు. కిరీటాల గురించి మనకు తెలియనటువంటి విషయం కాదు. ఈ భూమి మీద కిరీటం ధరించాలి అంటే మనం ఒక రాజు కుటుంబానికి చెందినటువంటి వారమైనా, రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వారమైనా అయి ఉండాలి. లేకపోతే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలు చేసి ఆ విధంగా కిరీటాలు సంపాదించుకోవచ్చు, అంటే బహుమానాలు. ఈ విధంగా ఈ లోక సంబంధమైనటువంటి కిరీటాలు ఉన్నాయని దావీదుకు తెలుసు. అలాగే పర సంబంధమైనటువంటి కిరీటాలు ఉన్నాయి. అవి చనిపోయిన తర్వాత దేవుడు బహుమానంగా అనుగ్రహించే కిరీటాలు ఉన్నాయి అని దావీదుకు తెలుసు. కానీ ఈ రెండిటికి మధ్య ఒక కిరీటం గురించి మాట్లాడుతున్నాడు దావీదు. ఆ కిరీటం పేరే కరుణా కటాక్షం అనే కిరీటం. ది క్రౌన్ ఆఫ్ టెండర్ మర్సీస్. ది క్రౌన్ ఆఫ్ టెండర్ మర్సీస్. దట్ ఈస్ ఎ ఇన్విజిబుల్ క్రౌన్. అది కనిపించదు. ఒక భక్తుడు ఏమని సెలవిచ్చాడంటే, ఈ కరుణా కటాక్షం అనే కిరీటము ప్రతి విశ్వాసి తలపై దేవుడే ఉంచుతాడు. ఎప్పుడైతే అతడు దేవుని కుమారుడు అవుతాడో, దేవుని కుమారుడు కావాలంటే ఏం చేయాలి? ఈ అబ్బాయి గాని, అమ్మాయి గాని, ఒక స్త్రీ గాని, పురుషుడు గాని, ఇట్స్ వెరీ సింపుల్. మనము మన పాపములను ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ప్రయాసపడి పాపభారం వహించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఇటువంటి మాటలు అన్నీ మనకు పరిచయమైనవి. ఈ మాటలు విని స్పందించి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన మొట్టమొదటిగా నీలో చూసేది ఏంటంటే, నీలో కోరేది ఏంటంటే, నీవు చేసినటువంటి గత పాపముల విషయమై నీవు పశ్చాత్తాపడ్డావా? పడితే నువ్వు ధన్యుడివే. బైబిల్ ఏం చెప్తుందంటే, మారు మనస్సు పొందండి,
మీ పాపముల విషయ పశ్చాత్తాపడండి. అప్పుడు మీరు దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమార్తెలు అవుతారు. రక్షణ అనుగ్రహించబడుతుంది. మీరు పరలోక సంబంధమైనటువంటి కుటుంబంలో మీరు భాగస్వాములు అవుతారు. మీరు సరాసరి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అవుతారు. ఇంకా అపోస్తులైనటువంటి పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు రాజులైన యాజక సమూహం అయిపోతారు. రాజులు అవుతారు, యాజకులు అవుతారు. రాజుకి కిరీటం ఉంటుంది, యాజకుడు కూడా తలబాగా ఆయన ఒక గొప్ప కిరీటం లాంటిదే ఉంటుంది. అయితే ఎవరికి కరుణా కటాక్షం అనే కిరీటం ఆయన ధరింప చేస్తాడో అంటే, ఎవరైతే ప్రభు ఆయన యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ, వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, మనమంతా రాజకుమారులం, కుమార్తెలం, ఆయన కుటుంబ సభ్యులం. మన శిరస్సుల మీద, మన తలల మీద ఆయన కిరీటం ఉంచాడు. ఆ కిరీటం ఏంటంటే కనిపించదు. కరుణా కటాక్షం అనే కిరీటం నీకు ధరింపచేశాడు. అది సైతాను కనిపిస్తుంది, దూతలు కనిపిస్తుంది, ఏలోక సంబంధమైన మనుషులు కనిపించకపోవచ్చు, ఆయన కనిపిస్తుంది. ఆయనే పెట్టాడు కాబట్టి నీకు నాకు కూడా కనిపించకపోవచ్చు. కానీ విశ్వాసులైనటువంటి భక్తులు, మరి ఆత్మీయ నేత్రములు కలిగినటువంటి వారు, దావీదు వంటి వారు ఇటువంటి మాట చెప్తారు, కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచి ఉన్నావు. ఆ కరుణా కటాక్షం అనే కిరీటాన్ని మనం ధరించినటువంటి దేవుని బిడ్డలంగా ఉంటున్నాం. ఇది పొందాలంటే మన తాహతు సరిపోదు. మనం కేవలము ఎటువంటి వారం అని బైబిల్ చెప్తుంది, వెర్రివారము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో మీరు ఎటువంటి వారు అయినటువంటి ఎటువంటి మరి ఈ లోకంలో వెర్రివారైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, తర్వాత తృణీకరింపబడినటువంటి వారు, ఎన్నిక లేనటువంటి మిమ్మల్ని ఆయన ఏర్పరచుకుని ఆయన ఏం చేశాడంటే కుమారులుగా చేసుకున్నాడు, పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఈ కుమారులైనటువంటి వారికి కిరీటం ఉండాలి కదా, అది కరుణా కటాక్షం అనే ఒక కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం చూసినప్పుడల్లా దేవునికి నీ మీద జాలి కలుగుతుంది, కరుణ కలుగుతుంది. ఈయన ఒప్పుకున్నాడు, తన పాపాల విషయం పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అందుచేత ఇతడు నా కుమారుడయ్యాడు. అతని తలపై కరుణ కటాక్షం అనే కిరీటాన్ని నేను ఉంచాను. అది చూస్తూ ఉంటాడు. అది సైతాను కూడా చూస్తుంది, చాలా భయపడుతుంది. దేవుని యొక్క కిరీటం ఏ విశ్వాసి తల మీద ఉంది, అదే ఇక్కడ దావీదు కూడా చెప్తాడు. దావీదుకు తెలుసు తన శిరస్సు మీద కరుణా కటాక్షం అనే కిరీటం ఉంది అని. అలాగే పక్షిరాజు యవన వలేని యవనము కృతదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇక్కడ పక్షిరాజు గురించి రాస్తున్నాడు. పక్షిరాజు అంటే మనం సాధారణంగా గ్రద్ద అనుకుంటాం. అఫ్ కోర్స్ గ్రద్ద అనే మాట కరెక్టే, కానీ అన్ని గ్రద్దలు పక్షిరాజులు కావు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రద్ద. ఇది సాధారణంగా అన్ని గ్రద్దలతో కలిసి తిరగదు. ఇది ఎత్తైనటువంటి కొండల మీద నివాసం గూడు కట్టుకొని ఉంటుంది. నరులు సంచరించినటువంటి ప్రదేశంలో ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతుంది. అది వేటాడి తాజా మాంసాన్ని తింటుంది. అది చాలా ప్రత్యేకమైనటువంటి పక్షి. పక్షుల్లో అది రాజు. దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దీని మీద చాలా మంది సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేశారు. కొంతమంది దేవుని యొక్క బైబిల్ స్కాలర్స్ ఏమన్నారంటే ఈ బర్డ్ ఆశీర్వదింపబడినటువంటి బర్డ్, ఎందుకంటే చాలా కాలం వరకు చనిపోదు. అది దాని యవ్వనం రెన్యూ అవుతుంటుంది. ఏ విధంగా యవ్వనం రెన్యూ అవుతుంది అనే విషయాన్ని నూతనంగా అది నూతన పరచబడే విధానం పెద్ద ఒక బుక్ ఉంది, ఒక పుస్తకం ఉంది. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది ఒక అద్భుతం. ఆ విధంగా పక్షిరాజు గురించి
దావీదు మహారాజుకు తెలుసు. ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడైనటువంటి దేవుని బిడ్డ. ప్రతి దాన్ని పరిశీలనగా తెలుసుకున్నాడు. ఒక పక్క సౌలు తరుగుతున్నాడు, ఒక పక్క ఆకలి. అయినప్పటికీ పక్షిరాజు గురించి తెలుసుకున్నాడు. ఇక్కడ రాస్తున్నాడు, దాని యవ్వనం చాలా ప్రత్యేకమైనటువంటి యవ్వనం. అయిపోతుంది అనగానే మళ్ళీ అదొక ప్రాసెస్ గుండా వెళుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటే టైం సరిపోదు. కానీ ఈ ప్రాసెస్ అంతా మనకి ఆత్మీయంగా దేవుడు చేస్తున్నాడు అని ఇక్కడ దావీదు అంటున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పక్షి. అలాగే మనల్ని కూడా దేవుడు తన ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా, పక్షినే ఆ విధంగా నూతన పరుస్తుంటే మనం ఆయన కుమారులు కుమార్తెలం కదా. అదే చెప్తున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పక్షిరాజు గురించి తెలుసుకోవాలంటే ఒక దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వచనాన్ని మనం చూడాలి. దయచేసి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెషయా గ్రంథం 41, త్వరగా ముగించేస్తున్నాను. 40:31. యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇక్కడ కూడా యెషయా ప్రవక్త పక్షిరాజు గురించి తెలియజేస్తున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని ఆశ్రయించినటువంటి వాళ్ళు, దేవుని హత్తుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారో, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో రాస్తున్నాడు. వారు ఎటువంటి వారంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ఈ సంవత్సరం వర్షాలు వస్తాయా, లేకపోతే ఇంకోటి వస్తుందా, ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తుందా, లేకపోతే పెళ్ళవుతుందా, ఇవన్నీ ప్రతి వారు ఎదురు చూచే విషయాలే, మంచిదే. గాని దానంతటిని మించింది యెహోవా కొరకు ఎదురు చూడటం. యెహోవా కొరకు ఆయన యొక్క బాహువుల ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాల కొరకు, మేళ్ల కొరకు ఎదురు చూడటం. అదే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అబ్రహాం ఆ విధంగా నూతన బలం పొందాడు. ఆ విషయం మీకు తెలుసు. వారు ఇక్కడ పక్షిరాజు గురించి రాస్తున్నాడు. వారు ఏ విధంగా ఉంటారు అంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పరిగెడతారు వృద్ధాప్యంలో కూడా, తర్వాత సొమ్మసిల్లక నడిచి వెళ్ళిపోతారు. సొమ్మసిల్లటం అనేది ఈ లోకంలో ఉంటుంది. ఎంత ఆరోగ్యవంతుడైనా కొన్ని పరిస్థితులు సంభవిస్తాయి. అలా సంభవించినప్పుడు మనిషి సొమ్మసిల్లిపోతాడు. దేవుడు నమ్ముకుని యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఆశ్రయంగా చేసుకుని ఆయన ప్రార్థించేవారు, ఆయనను సేవించేవారు ఈ విధంగా ఉంటారు. ఇక్కడ మరి పక్షిరాజు యవ్వనం వలె దావీదు అంటున్నాడు. అక్కడ దానికి క్లారిఫికేషన్ కొంతవరకు ఇక్కడ మనకి అర్థమవుతుంది. మన బలాన్ని ఎవరు నూతనపరచగలరు? మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆయన యొక్క మహాకృపయే. ఆయన మనం బలవంతులుగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పక్షిరాజు ఏ విధంగా బలంగా ఉంటుందో, నూతనపరచబడుతుందో ఆ విధంగా నా పిల్లలు ఉండాలి, నన్ను నమ్ముకునేటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏదో వేలాడిపోయి ఏదో కర్ర పట్టుకొని ఏదో ఆ విధంగా ఈ విధంగా ఉండటం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా ఉంది. దేవుని చిత్తం ఏంటంటే మనమంతా పక్షిరాజుల వలె బలము కలిగి సొమ్మసిల్లక ఎగిరి రెక్కలు చాచుకొని ఎగురుతుంది. అది అన్ని పక్షులు రెక్కలు చాచుకోవటం అది మనకు తెలిసిందే. కానీ ఈ పక్షి రెక్కలు చాచుకోవడం అనేది దావీదు లాంటి వాళ్ళు చూశారు, రీసెర్చ్ స్కాలర్స్ చూశారు.
అది చాలా పక్షులన్నింటిలోకి పెద్ద రెక్కలు గలది, ఆరోగ్యవంతమైనటువంటి రెక్కలు గలది. అందుచేతనే అమెరికన్ సింబల్ కాదు ఉంటుంది. అది అమెరికన్ స్టేట్ యొక్క, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క చిహ్నంగా ఉంటుంది. అది వాళ్ళు అది ఎరిగి పెట్టుకున్నారు. ఆ విధంగా మనల్ని ఆయన బలవంతులుగా చేయాలని, చేస్తున్నాడని ఆయన చెప్తూ ఈ విధంగా ఎన్నో 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 మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ చూడటానికి ఇప్పుడు మనకి టైం లేదు. అన్నీ అయిన తర్వాత, తన ప్రాణాన్ని సిద్ధపరచుకున్న తర్వాత, తన ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఇప్పుడు ఏమన్నాడంటే కీర్తన 103 అధ్యాయంలో దయచేసి చూడండి, చివరిలో ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 20వ వచనంలో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించాడు. ఆయన మొదట దావీదు తను తాను సిద్ధపరచుకుని సన్నతించాడు, ఆరాధించాడు. ఆ తర్వాతే దూతలకు, పరలోకవాసులకు ఆయన చెప్తున్నాడు. పరలోకవాసులకు చెప్పడానికి మానవుడు ఏ పాటి వాడు? గానీ ఈ గాట్ ది అథారిటీ నౌ. ఎంచేతంటే ఆ విధంగా సిద్ధపరచుకున్నాడు. ఎవరు ఆయన సిద్ధపరచలేదు, తాను ఆయనే సిద్ధపరచుకున్నాడు, తయారు చేసుకున్నాడు. ఆరాధన చేసే ముందు మనం బల్ల కోసం సిద్ధపడతాం, మనం ఆరాధన కోసం సిద్ధపడాలి. దేవుని సన్నిధికి వెళ్లే ముందు ఏ విధంగా ఉంటున్నామో దాన్ని కూడా చూసుకోవాలి. చాలా మంది ఆదివారం సిద్ధపడతారు, కొంతమంది శనివారమే సిద్ధపడతారు, కొంతమంది ఫ్రైడే నుంచి సిద్ధపడతారు. ఇవన్నీ చూస్తుంటాడు దేవుడు. వీటన్నిటికీ మార్క్స్ ఉంటాయి విశ్వాసకి. ఆ విధమైనటువంటి ఆరాధన ఇంపైన సువాసన గల హోమంగా ఆయన సన్నిధికి చేరిపోతుంది. ఆ తర్వాత చూడండి 21వ వచనం, యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి అనే మాట అంటున్నాడు. యెహోవా సైన్యములను కూడా ఆయన సంబోధిస్తున్నాడు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఆ సైన్యాలకి అధిపతి అయినటువంటి దేవుడిని పక్కన పెట్టి దావీదే చెప్తున్నాడు, మీ దేవుణ్ణి స్తుతించండి, నా దేవుణ్ణి స్తుతించండి. అంటే ఇక్కడ దేవుణ్ణి పక్కన పెట్టడం దేవుని ఆ యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహత్యాన్ని పక్కన పెట్టడం కాదు. ఇప్పుడు ఈయనకి ఆ యొక్క సైన్యానికి కూడా, ఆ సైన్యాధికారులు కూడా చెప్పేంత గట్స్, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే దమ్ము అతడు పొందాడు. ఆత్మీయమైనటువంటి దమ్ము, ఆత్మీయమైనటువంటి అథారిటీ పొందాడు. ఎలా వచ్చింది? వాళ్ళకి చెప్పటానికి తాను సిద్ధపరచుకున్నాడు. అలాగే మనం కూడా ఆయన సన్నిధిలో మరి ఈ దావీదుని స్ఫూర్తిగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని, ఆయన యొక్క వాక్యాన్ని ప్రేరణగా తీసుకొని ఆరాధిద్దాం. మనం బ్రతికున్నాం. ఎందుకు బ్రతుకున్నాం? ఆయన బ్రతికించాడు కాబట్టి. సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం లేని యవనము క్రొత్త తొగుచున్నట్లు మేలుతో 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 నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇంతకంటే ఏం కావాలి? ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఈ రోజున ప్రత్యేకంగా ఈ సంవత్సరం యొక్క చివరి దినాన్ని మనం ఆరాధించకపోతే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం, కన్నీటితో ఆయన ఆరాధిద్దాం. దిస్ ఈస్ ఎ వెరీ ప్రెషస్ నైట్ ఇన్ అవర్ లైఫ్ టైం. ఏమో 2021లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు. అందుచేత ఈ స్ఫూర్తిని దావీదు ద్వారా పొంది, పరిశుద్ధాత్ముడి ద్వారా పొంది మనం ఆరాధించ బద్ధులమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రము. మీ అందరికీ మరి ముందుగానే తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున వందనాలు. అలాగే మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నామమునకు సదా స్తుతులను చెల్లించుచున్నాను.
స్తుతుల